అండి. నిన్నైతే సింపుల్ గా ప్లాజో కటింగ్ పెట్టాను. మరి ఈ రోజైతే స్టిచ్చింగ్ అయితే చూడండి. స్టిచ్చింగ్ చూస్తూ నేను ఈ స్టిచ్చింగ్ వరకు ఎలా వచ్చాను ఏటనేది నా స్టోరీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మరి మీ అందరూ నా స్టోరీ వింటారని నేనైతే అనుకుంటున్నా. అప్పట్లో ఆడపిల్లకు చదువని ఎందుకనేసి అసలు చదివించే వరే కాదండి. మరి మా నాన్న కూడా నాకు 8th క్లాస్ తోనే చదువు అయితే మాన్పించేశారు. ఆ మాన్పించడంతో చాలా ఏడ్చాను. ఒక 3 రోజులు అయితే తిండి మానేశాను. నాన్న నేను ఎంత సరైనా చదువుతానని చెప్పాను. అయితే మా మ్యామ్స్ కూడా వచ్చారు, అడిగారు. అయినా సరే మరి ఏం ప్రయోజనం లేకపోయింది. సరేలే అనేసి ఫ్యాక్టరీకి వెళ్ళాను. సరే వెళ్తున్నాను కదా ఎలా అవుతుంది అనుకుంటే ఈలో మా నాన్న ఏం చేశారంటే నాకైతే పెళ్లి చేసిద్దామని డిసైడ్ అయ్యారండి. అయ్యో అప్పుడు 14 సంవత్సరాలకి ఏం పెళ్ళిరా బాబోయ్ ఎలాగైనా సరే ఈ పెళ్లిని తప్పించుకుందాం అనేసి నేనైతే ఎన్నో విధాలుగా ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాము. అయితే ఇంకప్పట్లో అయితే చాలా భయం అయితే ఉండేదండి. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళడం ఏటి అని ఒక భయం అయితే ఉండేది. మరి ఆ భయాన్ని నేను దాటుకొని అయితే ఎలాగైనా స్టిచ్చింగ్ నేర్చుకుందాం, స్టిచ్చింగ్ ఎలా అయినా నేర్చాలి అనేసి నాలో అయితే ఎందుకో అంటే నేను ఎలా ఆలోచించానంటే ఒక ఆడపిల్లగా మనం ఏదైనా సాధిద్దాం, ఎంత సింపుల్ గా తీసేస్తారే ఆడపిల్లనని నేనైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందామని గట్టిగా నేనైతే నిర్ణయించుకున్నాను. అయితే నిర్ణయించుకుంటే డోక్రా ద్వారా అవకాశం వచ్చిందండి. అంటే అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లల్ని అయితే స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తారు అని చెప్పారు. అయితే అది ఎక్కడ అంటే హెచ్ఆర్ల అంటే మాకు అసలు తెలియదండి. చాలా అసలు అప్పట్లో అయితే ఊరు దాటి వెళ్ళడమే కష్టం. మరి హెచ్ఆర్లు ఎక్కడ ఏటి అనేది కొంచెం కష్టమైన విషయం అది. అయితే శ్రీకాకుళం పక్కన హెచ్ఆర్ల సరే వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాము. అయితే ఇంకా బయలుదేరానండి. హెచ్ఆర్లో బయలుదేరేసరికి మరి నాకు 14, 15 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇంకా ఇక్కడైతే పెళ్లి చేసేస్తారు అదేదో అక్కడే ఏదో ఒకటి మనం అంటూ నేర్చుకుంటాం కదా అనేసి హెచ్ఆర్లో అయితే వెళ్ళాను. అయితే హెచ్ఆర్లు వెళ్తే స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తాము అని చెప్పారు. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద అసలు చాలా బాధ వేసిందండి. అక్కడైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే నేర్పించలే. అదే ఏమన్నారంటే మీరు కంపెనీలకి వెళ్ళాలి, ఇక్కడైతే స్టిచ్చింగ్ నేర్పించాం, కంపెనీలో మీకు నేర్పిస్తారంటే మేడంకి డౌట్ల మీద డౌట్లు అడిగినా ఆవిడేమన్నారంటే మీకు స్టిచ్చింగ్ అక్కడ నేర్పిస్తారులే కంపెనీల్లో అని చెప్పారు. అయితే ఆ కంపెనీలు ఎక్కడెక్కడ అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అంత దూరాన్ని అయితే వెళ్ళిపోలే అని చెప్పారు. మరి మన రాష్ట్రం కానీ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళాలంటే అప్పట్లో అయితే చాలా భయం కదా. మరి నాకైతే ఆ భయాన్ని అయితే వదిలించుకొని వెళ్దామని నేనైతే డిసైడ్ అయ్యానండి. అయితే డిసైడ్ అయ్యామే గాని మన వయసు అయితే ఎక్కడైనా కంపెనీలకు వెళ్ళాలంటే అప్పట్లో కూడా 18 సంవత్సరాలు ఉండవలసిందే. మరి నాకైతే 18 సంవత్సరాలు అయితే లేవండి. అయితే ఇంకా నాలాంటి పిల్లలు ఒక 20 మంది అయితే ఉన్నాము. ఆ 20 మందిని కూడా 18 సంవత్సరాలకి తక్కువ వాళ్ళమే. అయితే ఎలాగో ఒకలాగా ఇంకా లాయర్ సర్టిఫికేట్ ఏదో తెచ్చుకోండి, ఎలాగో పంపిస్తాం మీకు అని చెప్పారు. మరి సరే ఇంటికే వచ్చిద్దామంటే ఇంటికాడ పెళ్లి చేస్తారనే భయం. సరే ఇంకా ఆ భయాన్ని వదులుకొని ఇంకా ఏం చేస్తాంలే అనేసి మేమైతే ఇంకా బయలుదేరాం. అయితే లాయర్ సర్టిఫికేట్ తో ఏ కంపెనీ మమ్మల్ని తీసుకోలేదండి. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ అని చెప్పారు. అయితే తర్వాత ఏదో రకంగా చెన్నైలో కంపెనీ అయితే మాకు సరే ఓకే చెప్పింది. అయితే మేమైతే ఇంకా వెళ్ళిపోయామండి చెన్నై కంపెనీకి. అబ్బా చాలా ట్రైన్ ఎక్కాం. అసలు ట్రైన్ ఎక్కడం మాకైతే మా లైఫ్ లో ఫస్ట్ టైం. మేము ఊరే దాటినాము ట్రైన్ ఎక్కి ఇంకెక్కడికి వెళ్ళిపోతామండి. మేమైతే ఇంక ట్రైన్ ఎక్కాము. చాలా హ్యాపీగా అయితే మేము అందరం ఫీల్ అయ్యామండి. అంటే మాకన్నా మన ఆంధ్ర వాళ్ళు అక్కడ 300 మంది అయితే ఉన్నారు.